నడపాలండి. కిషోర్ గారు ఇక్కడ ఇప్పుడు కేరళకి ఇప్పుడు తులసిరెడ్డి గారు అంకెలు బడ్జెట్ ఈ 14th ఫైనాన్స్ కమిషన్ అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ కేటాయింపుల్లో ఏ రాష్ట్రానికి ఎంత శాతం వస్తున్నాయి కంపారిజన్తో అంకెలతో సహా చెప్పారు. ఉదాహరణకి కేరళకి సంబంధించి 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం 2.5% వచ్చాయి, ఇప్పుడు 1.95 వస్తుంది. అలాగే కర్ణాటకకి 4.7% వచ్చేది, ఇప్పుడు 3.6% వస్తుంది. దాదాపు 0.6 to 1% రాష్ట్రాలకి తగ్గింది ఆదాయం అని చెప్పి పిరామిడ్స్ కూడా ఆయన చెప్పారు. ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు, రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పెరిగితే 40% వాళ్ళకి తగ్గుతుంది. సరే జనాభా తగ్గిన దానికి ఎలాగూ తగ్గుతుంది, దానికి అంత కాంపెన్సేట్ చేసిన 15% జనాభా ఎక్కువ ఉన్న దానికి అడ్వాంటేజ్ ఇస్తూ డిసిప్లిన్ పాటించిన వాళ్ళకి 12.5% కన్సిడరేషన్ ఇచ్చారంటే అక్కడ కూడా 2.5% లాస్ ఉన్నది. సో ఈ రకంగా దాదాపు 50% ఎవరైతే ఆర్థిక సామాజిక క్రమశిక్షణ పాటిస్తున్నాయో రాష్ట్రాలు వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇప్పుడు కాదు, ఇది చాలా కాలం నుంచి చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు కేరళ మీకు ఏ పారామీటర్ తీసుకున్న దేశంలో డీసెంట్రలైజేషన్ కానీ లేదా ఎడ్యుకేషన్ కానీ లేదా హెల్త్ కేర్ కానీ నెంబర్ 1గా ఉంటున్న పరిస్థితి ఏ పార్టీలో ఉండండి. బట్ ఇలాంటి వాటికి అన్యాయం చేసి ఎవరన్నా ఇది మాట్లాడితే రివర్స్లో ఇది దేశ విభజనకి మాట్లాడుతున్నారు, ఒక ఎంపీ గారు మాట్లాడవచ్చు, దాన్ని అందరూ ఖండించారు. ఇది పార్లమెంటు సాక్షిగా ప్రధాని గారు ఆ మాట అంటాం. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను పన్ను కడుతున్నానంటే నా పన్ను డబ్బు నాకు ఉపయోగపడుతుంది, ఎంతో కొంత నాకు కనపడాలి. అది మీరు సెస్సుల రూపంలో వసూలు చేస్తున్నారు, రకరకాల రూపాయలు కేంద్రం ఉండే నిధులు వేరే ఉంటాయి. అవి కాకుండా రాష్ట్రాలకి కోత పెడుతున్నాయి, డిసిప్లిన్ పాటించినందుకు పనిష్మెంట్ అన్నది ఒక అంశం వస్తుంది. ఏం చెప్తారు సార్? మ్యూట్లో ఉంది కిషోర్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. ముందుగా మీకు తులసిరెడ్డి గారికి అట్లాగే రంగారెడ్డి గారికి నమస్కారం అండి. మన హెచ్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మరి సార్ మాట్లాడారు ఇప్పుడే, చాలా అన్యాయం జరుగుతోంది అది ఇది అన్నారు ఇరువురు కూడా. సరే, తులసిరెడ్డి గారు అయితే ఫ్యాక్ట్స్ 14th ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమిషన్స్ అవి ఇండిపెండెంట్ బాడీస్, మీకు తెలిసిందే నాకు తెలిసిందే, ఆ రాజ్యాంగబద్ధమైన సంస్థలు అవి ఏర్పాటైన తర్వాత వాటి రిపోర్ట్ల ప్రకారమే కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలు తాము వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు ఏ విధంగా వాటాలు ఇవ్వాలి అనేది ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్లుగా ఇస్తూ వస్తున్నారు. అంతే కదా. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ చెప్తూ వస్తున్న దాని ప్రకారం కాకుండా ఇంకే విధంగా ఇచ్చామనుకోండి, గా మళ్ళీ ఇదే ఆపోజిషన్ పార్టీలన్నీ కూడా రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నాయి, ఇక ఫైనాన్స్ కమిషన్ ఎందుకు అనేది ఫస్ట్ పాయింట్ లేవనెత్తారు వారే. అంతే కదా. ఇక సంస్థలు ఎందుకు, రాజ్యాంగం ఎందుకు అని చెప్పేసి ఇప్పటికే ఏదో అంటున్నారు, రాజ్యాంగం మొత్తం మర్చిపోయారు మోడీ గారు అని ఏదో అంటున్నారు. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇప్పుడు తలసరి ఆదాయం అంటున్నారు సార్. ఇప్పుడు తలసరి ఆదాయము ఇప్పుడు మరి రంగారెడ్డి గారు మాట్లాడారు, వారు తలసరి ఆదాయం అన్నారు. తలసరి ఆదాయం అంటే మనం చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మనం ఎక్కువ సంపాదించుకుంటే మనకు తక్కువ ఇస్తున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు సంపాదిస్తున్నాం, మనం పన్ను కూడా ఎక్కువ కడుతున్నాం. ఆబ్వియస్లీ పర్ క్యాపిటల్ ఎక్కువ ఉన్న దగ్గర పన్ను కూడా ఎక్కువ కడతారు కదా సార్. కరెక్ట్ అండి, కరెక్ట్. ఇప్పుడు మనం ఆ పన్నులను తీసేస్తే పోయింది కదా సార్, తక్కువ చేసేస్తే పోయింది కదా. ధనవంతులకు పన్నులు లేవు, బీద వాళ్ళకు కూడా సేమ్ పన్నులు, అందరి దగ్గర సమానంగా తీసుకుంటాము, అందరి దగ్గర సమానంగా ఇస్తాము అని ఏమన్నా అంటున్నారా? అది కమ్యూనిస్ట్ వారు లేకపోతే లెఫ్ట్ లీనింగ్ ఐడియాస్ ఉన్నవారు వారు చెప్తున్నారా ఈ మాట? లేకపోతే ధనవంతుల దగ్గర నుంచి ఎక్కువ తీసుకుని పేదరికం ఎక్కడైతే ఉందో, పేదలు ఎక్కడైతే ఉన్నారో వారిని అభివృద్ధిలోకి వారిని తీసుకురావడానికి వాడదామంటున్నారా? ఏమంటున్నారు వారు? చెప్పండి. అంటే ఇక్కడ ట్యాక్సులు కడుతున్నానండి. ఒక్క విషయం, డైవర్ట్ చేస్తున్నారు. మనమే డైవర్షన్ ఏమీ లేదు, డైవర్షన్ ఏమీ లేదండి. ఆదాయం ఎక్కువ ఉండడమే వాళ్ళే, ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళే పన్నులు ఎక్కువ కడతారండి. ఆదాయం లేని వారికి ప్రభుత్వాలు అంటే ఆదాయం ఎక్కువ ఉందంటే దోచుకున్న డబ్బు కాదు సార్, కష్టార్జితమే. ఇదేదో పెద్ద ఇది కాదు, అంబానీలు అదానీలు కాదు వీళ్ళు. ఇప్పుడు నేను పన్నులు కడుతున్నాళ్ళు, ధర్మంగా పన్నులు కడుతున్నాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుని. నేను ఒక్క విషయం, అంతెందుకు చిన్న చిన్న వ్యాపారస్తులు ఎందుకండి, ఎక్కువగా మన తెలంగాణలో మనందరికీ తెలిసిన విషయమే, ఎక్కువగా పన్నులు కట్టే మధ్య తరగతి కుటుంబీకులు అనుకుందాం, ఐటీ సెక్టర్ లో ఉంటారు. నెలకి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు సంపాదించే వారు కూడా ఐటీ సెక్టర్ లో ఉంటారు.
వారు అత్యధికంగా ట్యాక్సులు కడుతూ ఉంటారు కదా. అవును. ఇప్పుడు వారు కట్టిన దానికి వారికే ఏమొస్తుంది అనేది చూద్దామా, లేకపోతే వారు కట్టిన దానికి అసలు తిండి లేని వారికి కిషోర్ రేషన్ గారు, మా ఇద్దాము, పాయింట్ అది కాదు. తిండి లేని వారికి ఇల్లు కట్టిద్దాము. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ఇదంతా కూడా గచ్చిబౌలి నుంచే వస్తుంది సార్. గచ్చిబౌలికి ఒక 5 కిలోమీటర్ల రేడియస్ లోనే మొత్తం ఈ ఉత్పత్తి అంతా జరుగుతుంది. ఇక్కడ పనిచేసేవారే ట్యాక్సుల్లో అత్యధికంగా మన దగ్గర, అట్లాగే ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసేవారు కానివ్వండి, ఇది కానివ్వండి, ఇది కానివ్వండి, ఇక్కడ నుంచి అధికంగా మనం ట్యాక్సులు కడతాం. ఇప్పుడు ఆదిలాబాద్ లో గిరిజనులు ఉన్నారు, వారు ట్యాక్సులు కట్టట్లేదు చేయబట్టి ఆదిలాబాద్ కి తక్కువ ఇవ్వాలంటున్నారా వీరంతా? కాదు సార్, మీరు చెప్తున్న దానిలో ఒక పాయింట్ కిషోర్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు చెప్పింది చాలా సోషలిస్టిక్ గా కనపడుతుంది, కానీ కడుతున్న వాడికి ఇప్పుడు గచ్చిబౌలిలో మీరు గుంటల రేటు పెట్టారనుకోండి, హైయెస్ట్ ఇది పెడుతున్నాడు దగ్గర, వాడికి ఎందుకు కట్టాలనిపిస్తుంది కదా పాయింట్. ఇప్పుడు కేంద్రం దగ్గర వేరే, ఇప్పుడు మీరు పిఎం రిలీఫ్ ఫండ్ ఉంది, కొన్ని ఎంత ఉందో ఎవరికి లెక్క తెలియదు, మీరు సెస్సుల రూపంలో కలెక్ట్ చేస్తున్నారు, ఎంత ఉందో కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల సెస్సుల రూపంలో ₹1 రాష్ట్రాలకు ఇచ్చేది లేదు. ఈ పద్ధతులు అనేక ఉన్నాయి. ఇది రాష్ట్రాల నుంచి కలెక్ట్ చేసిన డబ్బులు అది పచ్చి అబద్ధం అని మీకు తెలుసండి. ఇప్పుడు ఒక నిమిషం, వాడు చెప్పండి, కంప్లీట్ చేయండి, చెప్పండి కిషోర్. అన్ని డబ్బుల్లో నుంచే మీకు ఒక్క విషయం, మీకు ఇప్పుడు మన రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల నుంచి 5000 కిలోమీటర్లకి నేషనల్ హైవేస్ అయ్యాయన్నా, లేకపోతే రామగుండంలో ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ 6300 కోట్లతోటి పెట్టిందన్నా, మన MFTS ఎక్స్పాండ్ చేశామన్నా, చెర్లపల్లిలో కొత్త జంక్షన్ కట్టామన్నా, మన రాష్ట్రంలో కూడా దేశం మొత్తంలో 80 కోట్ల మందికి ఇస్తున్న ఇవి రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో 5 కిలోలు ఫ్రీగా ఇస్తున్న దాంట్లో మన రాష్ట్రంలో వారికి వస్తున్నా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వస్తున్నాయి కదా. మన రాష్ట్రానికి కూడా వస్తున్న విషయం అయితే మనందరికి తెలిసిన విషయమే కదా. ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు మనం ఇండ్లు కట్టుదాము అంటే, ఇండ్లు కట్టడానికి డబ్బులు ఇస్తాము అంటే, డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా మా రాష్ట్రానికి మేము చాలా ధనవంతులము, మాకు మీరు దేశం మొత్తంలో కట్టే చిన్న చిన్న మా పేదవాళ్ళకు కూడా అవి పనికిరావు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తెలంగాణ రిలేటెడ్ కాదు. వాపస్ చేసింది కిషోర్ గారు, గత ముఖ్యమంత్రి గారు ఏం చేశారు అది చర్చ కాదు. బ్రాడ్ గా పన్నులు, ఇప్పుడు కేంద్రం ఇప్పుడు మొత్తం ఎప్పుడైనా కానీ నిధుల్లో ఒక విషయం అండి, మీరు దేశాన్ని విభజించి రాష్ట్రాలుగా చూసామనుకోండి, ఒక్క విషయం, నేను అలా అనుకుంటే మనం రాష్ట్రాన్ని విభజించి పంచాయతీలు గాను మున్సిపాలిటీలు గాను చూద్దాం, కార్పొరేషన్లు మున్సిపాలిటీలు. ఇప్పుడు ఏ కార్పొరేషన్ నుంచి మన తెలంగాణ ప్రభుత్వానికి అత్యధికమైన ఆదాయం వస్తుంది? హైదరాబాద్ వస్తుంది. ఏ ప్రాంతంలో, ఏ పంచాయతీలో అసలు ఆర్థికంగా వాళ్ళు ఏమి పన్నులు కట్టట్లేదని మనం పన్నులు ఇవ్వడం పనిచేస్తారు. మాట చెప్పట్లేదు సార్, అభివృద్ధి లేని చోట ప్రాంతాల్లో ఖర్చు పెట్టొద్దని ఎవరు చెప్పట్లా, కానీ ఒక బ్యాలెన్స్ పాటించండి అంటూ ఉన్నాం. మీరు బ్యాలెన్స్ అంటుంటే మీ దగ్గర ఉన్న నిధులు ఖర్చు పెట్టండి అంటుంటే, ఇప్పుడు GST బకాయిలు కూడా ఇవ్వలేదని నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి గారు చెప్పారు. 4000 కోట్ల రూపాయలు GST బకాయిలు. కర్ణాటక ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అనేది పక్కకు పెడదాం సార్. కర్ణాటక మంత్రి అనుకుంటానా, ఎమ్మెల్యేనా, కాంగ్రెస్ ఎమ్మెల్యే, అసలు సపరేట్ దేశమే కావాలి మాకు అని చెప్పి దాని వాళ్ళు ఖండించారు కదా సార్. అది పట్టుకొని ప్రధాని గారు పార్లమెంట్ ఒక్క విషయం అఫీషియల్ గా ఖండిస్తారు, మీకు రాజకీయం తెలియంది ఏమీ లేదు, మన శ్రోతలకి మన వీరికి HMTV ప్రేక్షకులకి తెలియంది ఏమీ లేదు. మీరు ఉద్వేగం రేపడానికి కామెంట్లు చేస్తారు, దాని తర్వాత ఒక చిన్న లేదు దీన్ని ఖండిస్తున్నాము అని చెప్పి అనడం. కాకపోతే ఆ విషయాన్ని ఆల్మోస్ట్ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కూడా మేము వెనకాడము. కాకపోతే అదే లాజిక్ ఇప్పుడు ఇదే కమ్యూనిస్ట్ వారు ఇదే కాంగ్రెస్ వారు దేశం మొత్తంలో బీహార్ లో వద్దని, ఇప్పుడు అక్కడ నార్త్ లో రావట్లేదని డిసైడ్ అయిపోయారా ఏంటి వాళ్ళకి ఇక సీట్లు? అట్లా అది కాదు కిషోర్ గారు, సీట్లు గొడవ కాదు, ఇక్కడ సీట్లు ఓట్లు గొడవ కాదు సార్. ఇప్పుడు డబ్బులు కడుతున్న వాళ్ళు, ఒక డిసిప్లిన్ పాటించిన వాళ్ళు, పన్ను కడుతున్న వాళ్ళు, అదే అంటున్నాను సార్. మీరు రావాలి కదా ప్రభుత్వం నుంచి, నాకు ఎక్కువ రావాలి అని నేను పన్నులు కడుతున్నాను అని చెప్పి అంటే, పన్నులు కడుతున్నాను చేయబట్టి నాకు ఎక్కువ రావాలి, అయితే ఎక్కువ ఎవరికి వెళ్ళాలి సార్? పన్నుకి నాకు అందే సర్వీస్ కి లాభం ఉందని అనుకోరా సార్? అది కాదు, జిందాల్స్ కో, అదానీలకో, అంబానీలకో వారికి ఎక్కువగా ఇవ్వాలని అంటున్నారా అని అడుగుతున్నాను. ఇది రాష్ట్రాలు గచ్చిబౌలి ప్రాంతంలో, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉన్న వారికి గవర్నమెంట్ ఎక్కువగా ఇక్కడనే నిధులు
వ్యయం చేయాలి అని అంటున్నారా అని లేదండి. అడుగుతున్నాను. ఇప్పుడు కిషోర్ లేకపోతే గారు- ఆదిలాబాద్ లో ఇక్కడ వసూలు చేసిన డబ్బులు అంటే ధనవంతుల దగ్గర వసూలు ధనవంతులం ఎలా అయ్యాము? మీరు ధనవంతులు నేను కాదు సార్. చెప్తాను సార్. ఇది నేను ఒక సామాన్య విషయం చెప్తాను. 6 కోట్ల మంది మోడీ గారి మాట విని ఇన్స్పైర్ అయ్యి 3 కోట్ల నుంచి 6 కోట్ల మంది పన్నులు కడుతున్నారు. సాధారణ మధ్యతరగతి ప్రజలు ఒక రాష్ట్రంగా అడుగుతుంది, వ్యక్తులుగా అదానీని అంబానీని అడగట్లా. రాష్ట్రంగా అడగడం కాదండి. రాష్ట్రంగా, రాష్ట్రంగా ఎందుకు రాష్ట్ర అడుగుతారు? ప్రభుత్వంగా మీరు ఒక అడుగుతుంది. మున్సిపాలిటీగా ఒక్క నిమిషం అండి, మీరు ఆ రాష్ట్రంలో పేదలు కొన్ని మంది ఉంటారు. ఒక మళ్ళా. వాడగా ఒక పంచాయతీగా లాస్ట్ కి నేను ఇండివిజువల్ గా అడుగుతానండి. కిషోర్ గారు- నేను పెట్టే డబ్బు నాకే ఇవ్వాలి ప్రభుత్వం, ఇప్పుడు మన కిషోర్ గారు నా షేర్ లోనే రావాలి అని అంటే మోడీ గారు కూడా అదే అడిగారు సార్. గుజరాత్ ముఖ్యమంత్రి కూడా మోడీ గారు కూడా అదే అడిగారు. విధంగా మాట్లాడుతున్నారు అని నేను అంటున్నా. ఇప్పుడు మీరు కిషోర్ ఒక్కసారి కిషోర్ గారు ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఆగండి, మీరు గుజరాత్ అంటున్నారు. ఇవాళ ఒక్క సెకండ్ వస్తాను కిషోర్ గారు మీ దగ్గరికి వస్తాను. ఒక్క సెకండ్. కిషోర్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు జిఎస్టీ యా, రంగారెడ్డి గారు ఒకసారి మీరు మాట్లాడే ముందు 40 పైసలు వస్తుంది. కిషోర్ గారు ఒక్క సెకండ్. కిషోర్ గారు ఒక్క రూపాయి సెకండ్. వస్తుంది. కిషోర్ గారు కిషోర్ గారు డిబేట్ కంటిన్యూ